ఈరోజు మనం టెస్టిక్యులర్ టార్షన్ గురించి మాట్లాడదాం. హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ మొహమ్మద్ జహాంగీర్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అట్ వీరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆండ్రాలజీ అండ్ యూరాలజీ. టెస్టిస్ అంటే వృషణాలు. చిన్నపిల్లల్లో 10 to 15 ఇయర్స్ ఏజ్లో యూజువల్గా ఇది క్రికెట్, ఫుట్బాల్ ఆడే పిల్లల్లో యూజువల్గా టెస్టిక్యులర్ టార్షన్ అనేది జరుగుతుంది. టార్షన్ అంటే ట్విస్ట్ అవ్వడం. అంటే టెస్టిస్ ఈ వృషం అనేది దాని యాక్సిస్ మీద ట్విస్ట్ అవుతుంది. ఇది 180 degrees అవ్వచ్చు, 360 degrees కూడా అవ్వచ్చు. టెస్టిస్ అనేది యాక్సిస్ మీద రొటేట్ అవ్వడం వల్ల బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది. ఆగిపోయి ఈ టెస్టిస్ అనేది వాసిపోతుంది. పిల్లలకి సడన్గా పెయిన్ వస్తుంది. దీంతోపాటు ఫీవర్ వస్తుంది. ఇంకా వాప్ అనేది పెరిగిపోతుంది. కడుపులో కూడా నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. కొంతమంది పిల్లలు వామిటింగ్స్ చేసుకుంటారు. సో ఇలాంటప్పుడు పిల్లలు మొహమాట పడి షైనెస్తో పేరెంట్స్కి చెప్పరు. ఒకవేళ పేరెంట్స్కి చెప్పినా పేరెంట్స్ కొంతమంది ఇగ్నోర్ చేస్తారు, తగ్గిపోతుందిలే అని. సో ఇలాంటి కేసెస్లో గోల్డెన్ పీరియడ్ 6 hours. 6 hours దాటితే టెస్టిస్ని మనం కాపాడే అవకాశాలు తక్కువ. యూజువల్గా పిల్లలు మన దగ్గరికి 2 hours వస్తే మనం 6 hours లోపు సర్జరీ చేస్తే 100% టెస్టిస్ని కాపాడుకోవచ్చు. ఒకవేళ 6 hours దాటితే మనం కాపాడే శాతం అనేది తగ్గిపోతుంది. 24 hours దాటితే మనం టెస్టిస్ని కాపాడుకోలేము. ఎందుకంటే దాని బ్లడ్ సప్లై అంతా పోయి అది డెడ్ అయిపోతుంది, అంటే చనిపోతుంది. సో చాలా జాగ్రత్తగా పిల్లలు నొప్పి అంటే ఒక యూరాలజిస్ట్, ఒక పీడియాట్రిక్ సర్జన్, ఒక జనరల్ సర్జన్ని ఇమీడియట్గా మీరు కన్సల్ట్ చేయడం చాలా అవసరం. ఇందులో మనం పిల్లలు మన దగ్గరికి రాగానే ఇమీడియట్గా మనం స్క్రోటల్ డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేస్తాం. అందులో రక్త ప్రవాసం ఎంత ఉందనేది చూస్తాం. టెస్టిస్కి బ్లడ్ సప్లై ఉందా లేదా అనేది చూస్తాం. అందులో మనకు టార్షన్ అనేది డయాగ్నోసిస్ తెలుస్తుంది. ఇమీడియట్గా సర్జరీకి తీసుకువెళ్ళి ట్విస్ట్ అయిన టెస్టిస్ని అన్ట్విస్ట్ అంటే డీరోటేట్ చేసి 3 point ఫిక్సేషన్ అనేది చేస్తాము. అంతేకాకుండా మనం ఆపోజిట్ టెస్టిస్ కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది. దానికి కూడా మనం 3 point ఫిక్సేషన్ చేయాల్సి చాలా అవసరం. ఎందుకంటే ఒక సైడ్ టెస్టిక్యులర్ టార్షన్ అయిందంటే ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ టెస్టిస్ సేమ్ లైన్లోనే ఉంటుంది, అంటే సేమ్ అలా పొజిషన్లోనే ఉంటుంది. సో దానికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం ఒక సైడ్ వచ్చిన 2 side సర్జరీ చేస్తాం.